అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ కేపీహెచ్పీ డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్లో ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ 100ేళ్ల పునం కలయిక ఉత్సవాల కోసం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రీ మీట్ నిర్వహించారు. నిర్వాహకులు చెప్పారు, శతాబ్దోత్సవం కోసం భారతదేశం వ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5000 పూర్వ విద్యార్థులు ఈ సంబరాలలో పాల్గొని తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారని తెలిపారు. డాక్టర్ జీవీఎస్ రావు ఇప్పుడు 100 సంవత్సరాల పీసుపాటి రంగయ్య మున్సిపల్ హై స్కూల్ ఉత్సవాలు జరుగుతున్నాయన్నమాట. ఆ ఉత్సవాల తరపున అక్కడ చదువుకున్న విద్యార్థులు హైదరాబాద్లో ఉన్న వారందరూ కూడా ఇక్కడ ఒక సమావేశం ఏర్పరచుకోవాలనుకున్నారన్నమాట. దానికి నా వంతుగా ఒక చైర్మన్ ఫౌండర్ ఆఫ్ డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్స్ దాని నుంచి నేను ఇతోధికంగా సహాయం చేసి ఇది మనం ఎంత బాగా చక్కగా దీనికి ఇతోధికంగా సహాయం చేయగలం అటువంటి సహాయం చేసి మా విద్యార్థులను కూడా కలవడం కోసం మేము చేసాం అనమాట. దీంట్లో ఏమి చేయాలంటే మా బడిని పీవీఆర్ మున్సిపల్ స్కూల్ని ఎవరైనా సరే విద్యార్థులు చదువుకున్నటువంటి స్కూల్స్ ఎట్టి పరిస్థితులు మర్చిపోకూడదు. నా విద్యాభ్యాసం అంతా కూడా ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి ఎంఎస్సీ ఇంటి దాకా అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో జరిగిందనమాట. గవర్నమెంట్ స్కూల్స్ ఒక అద్భుతమైనటువంటి దేవాలయాలు లాంటివి. ఆ దేవాలయంలో చదువుకున్న పిల్లలందరూ కూడా దేవతలే. వారు కూడా ఏమైనా ఆలోచించాలంటే వారి సహాయార్థం ఎవరైనా వస్తే వారు కూడా దేవతలాగా భావించి సహాయం చేయాలి. ఇప్పటివరకు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోలేకపోయారో ఆ బ్యాచ్లందరినీ కూడా గెట్ టుగెదర్ చేసుకునే విధంగా వాళ్ళందరినీ కూడా ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగస్వాములు చేసే విధంగా భవిష్యత్తులో ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ అయిన తర్వాత కూడా సేవా కార్యక్రమాలు చేసే విధంగా కొన్ని ప్లాన్స్ అనేవి రూపొందించడం జరుగుతుంది. దానికి పీవీఆర్లో చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చాలా ఆనందంగా సంతోషంగా ముందుకు రావటం, భాగస్వామ్యం కావటం, వారు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయటం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజే పండుగ వాతావరణం నెలకొంది. ఈ రోజు నుంచి ఇంకా ఉధృతమవుతుంది. హైదరాబాద్లో స్థిరపడినటువంటి ఎంతోమంది ఇండస్ట్రియలిస్టు, డాక్టర్స్,